అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి గుంట పొంగనాలకి చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ వీడియో చేయాలనుకోలేదు, మా బుజ్జి వచ్చి వీడియో చేస్తే అయిపోద్దిగా మమ్మీ అన్నది. ఇవి వచ్చేసి మినపప్పు 1.5 స్పూను, శనగపప్పు 1 స్పూను, 2 స్పూన్లు పల్లీలు వేపుకుంటున్నానండి. సగం పడే వేగిపోయినాయి, ఇప్పుడు వీడియో చేస్తున్నాయి. లైట్గా ఆయిల్ వేస్తున్నానండి. ఓకేనా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేగినాయి కదండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇందులో జీలకర్ర అండి లైట్గా, అంటే సగం స్పూన్ అనుకో, చిన్న స్పూన్ అండి ఇది, స్మాల్ సైజు, సగం స్పూను. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. లోపల శనగపప్పు వేగాలి కదా, సిమ్లో పెట్టి వేపుకుంటాను అనమాట. సరేనా, అయిపోయిందండి. బంద్ చేసుకున్నాము. బంద్ చేసి స్టవ్ మిక్సీ జార్లో తీసుకున్నాం. చల్లగైనాక మిక్సీ పట్టుకున్నాము. ఇంకోటి పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి అండి ఇట్లా దించేసుకున్నా, ఒక 8 వేసుకున్నాండి కట్ చేసుకొని. మీరు కారం ఎంత తినే దాన్ని బట్టి వేసుకోండి. మిర్చి అయితే నేనైతే 8 ఇట్లా దించేస్తున్నాను అనమాట. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఒక 2 కారం ఎక్కువ తింటుందైతే 2 వేసుకోండి, తక్కువ తింటుంది ఇట్లా చూసుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చి ఇట్లా వస్తే చాలు. చూసిరు కదా, ఇట్లా ఈ సేపు చూసిరు కదండి, ఇట్లా ఇవి జారికేస్తున్నామండి. కొంచెం చింతపండు అండి, ఇష్టం ఉంటే వేసుకుంటే, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నా చింతపండు. కొత్తిమీర ఒక చిన్న కట్ట, ఎల్లిపాయ అంటే ఒక తెల్లగడ్డలో ఒక గడ్డలో పావు భాగం, అంటే పొట్టు తీయకుండా ఇట్లా వేసుకుంటున్నాండి పొట్టుతోనే. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అండి చూసేసుకోండి, ఉప్పు తక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయలేము. మీకు చల్లగైనాక మిక్సీ పట్టేసుకునండి. కొంచెం పలుకు ఉంటేనే బాగుంటుంది దీనికి ఉల్లిగడ్డ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. కానీ పొంగనాలకి జారు కడిగిన వాటర్ అండి, మీకు కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచి మిక్స్ చేసుకున్నాము. చట్నీ అండి పొంగనాలకి అయితే సూపర్ ఉంటుంది ఇది. మినపప్పు, శనగపప్పు, పల్లీలు. సన్న పోపు పెట్టుకుందాం. ఇది వేపుకున్నాం కదా కడాయి, అందులోనే పోపు పెట్టేస్తున్నాం. ఆయిల్ పోసుకుందాం కొంచెం లైట్గా, కొంచెం వేడిగా అందిద్దాము. పోపు గింజలండి, ఎండుమిర్చి తుంచేసుకుంటున్నాను. ఓకేనా, కరివేపాకు తుంచేసుకున్నాం. కరివేపాకు వేసినప్పుడు తేలినట్టు అవుతుందండి, కొంచెం ముందు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసి చూస్తారు కదా, కదండి. ఇట్లా సూపర్ ఉంటుందండి. పొంగనాలకు కానీ, దోశలకు కానీ, పునుగులకు కానీ, ఇడ్లీలకు కానీ, దేనికైనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే చట్నీ. ఓకేనా, ఇలా ట్రై చేయండి ఒకసారి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ మై ఛానల్.